ఇది గమ్మతుండదు. స్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ. అవి లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసినవే. కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన కంపెనీల పేర్లతో రిజిస్ట్రేషన్. స్కామ్లో ఆ ఫ్యామిలీ నేరుగా ప్రయోజనం పొంది ఉండవచ్చు. వాస్తవాలు రాబట్టేందుకు ఎంక్వైరీ జరగాలని ట్వీట్. హైదరాబాద్కు చెందిన బసరత్ ఖాన్ను మే 16న అరెస్ట్ చేసిన డిఆర్ఐ. మరి ఏం జరుగుతుంది? ఇది నిన్న కొంచెం మిస్ అయింది. వాస్తవంగా నిన్న చెప్దాం అనుకుంటా, చాలా అంటే చాలా మిస్ అయింది. ఒకసారి ఇది పూర్తిగా చూద్దాం. పూర్తిగా చూసిన తర్వాత దాని సంగతి ఏందో చూద్దాం. నిన్న బండి సంజయ్ ట్వీట్ చేసిండు. ట్వీట్ చేసుడుతోనే పెద్ద ఎత్తున ఉద్యమం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ ఏం జరిగింది? ల్యాండ్ క్రూజర్, కేటీఆర్ వాడిన ల్యాండ్ క్రూజర్, కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూజర్ స్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్ అని స్మగ్లింగ్ సంబంధించి బండి సంజయ్ అని ట్వీట్ చేసింది. మరి బసరత్ ఖాన్ అనేటోడు ఇక్కడ కేటీఆర్ కు బసరత్ ఖాన్ అన్నటువంటి మొన్ననే జైలు నుంచి బయటకు వచ్చిండు. వాడు స్మగ్లింగ్ గూడ్స్, వీడొక 9 ల్యాండ్ క్రూజర్లను చేసినట్టు అక్కడ చెప్పుకొస్తున్న పరిస్థితి మాత్రం ఉన్నారు. మరి కేటీఆర్ ఎంత కొన్నాడు? కేటీఆర్ ఇక్కడ ఎంత కొన్నాడు అంటే దీనికి ఆన్సర్ లేని పరిస్థితి. కారు ఎంత కొన్నాడు అంటే ఆన్సర్ లేని పరిస్థితి మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే కార్ పార్టీ స్మగ్లింగ్ లగ్జరీ కార్లలో నడుస్తుందంటే అవునండి సమాధానం మాత్రం ఉంటుంది. ఈ బసరత్ ఖాన్ అనేటోడు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక స్మగ్లర్ అని చెప్పుకోవచ్చు. మరి డిఆర్ఐ ఎంక్వైరీ నడుస్తుందా అంటే నడుస్తుంది. మరి ఎంక్వైరీకి పూర్తి స్థాయిలో సహకరించలేదు. డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, డిఆర్ఐ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్తో నడుస్తూ ఉంది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి నిజంగానే 8 కార్లు ఏమైంది? ఇప్పుడు కేటీఆర్ వాడే కారు ఎటుపోతుంది? కేటీఆర్ వాడే కారు ఏమైతుంది? TS09 D6666. ఈ కారు ఎక్కడి నుంచి కేటీఆర్కి వచ్చింది అనేది బండి సంజయ్ ట్వీట్ చేసిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఎటు పోయింది, ఎక్కడి నుంచి వచ్చింది కారు అనేది చూస్తే ఇంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయా? మరి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో మాత్రం ఉన్నది. లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో ట్విట్టర్ చిల్లు ఎందుకు తిరుగుతున్నాడు అని సోషల్ మీడియాలో ఇది ఓన్గా కొనుక్కున్నది కాదు. ఈయన బసరత్ ఖాన్ స్మగ్లింగ్ చేసిన కార్లో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నాడు అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఎక్కడన్నా ఉంటే మీ దగ్గర చెప్పండి. మరి నిజంగానే ఆ కార్ కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీ పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయింది? మీ కంపెనీ పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయింది? కంపెనీ పేర్లతో ఏం సంబంధం? పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయింది? అసలు మీకేం సంబంధం అన్న ఆ చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ కంపెనీ కూడా ఎవరి దగ్గర ఉంది కంపెనీ అనేది కూడా చర్చలు మాత్రం జరుగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ పేరు ప్రజెంట్ ఎట్ హోమ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేర్ల మీద ఉంది. హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు మీద ఇక్కడ కంపెనీ పేరు మీద ఉంది. ఈ కంపెనీ మరి ఎవరిదయ్యా అంటే ఈ కంపెనీ డైరెక్టర్ గా కేటీఆర్ సతీమణి శైలజ ఉంది. శైలజ పేరు శాలిని కావచ్చు, శైలిమ ఉంది. సో డైరెక్టర్ ఈ కంపెనీకి డైరెక్టర్ గా శైలిమ ఉంది. మరి ఇన్వెస్టిగేషన్ ఎటుపోయింది? మరి బసరత్ ఖాన్ ఎవరు? బసరత్ ఖాన్ కు కేటీఆర్ కు స్మగ్లింగ్ చేసే బసరత్ ఖాన్ కు కేటీఆర్ కు ఏం సంబంధం అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా మారిపోయిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి మార్కెట్ ధర చెల్లించారా? మార్కెట్ ధర ప్రకారం దీనికి మార్కెట్ ధర చెల్లించారా? ఒక 2 కోట్లు 3 కోట్లు మార్కెట్ ధర చెల్లించారా? మార్కెట్ ధర ప్రకారం ఇది నిజంగానే కొనుగోలు చేసిందా లేదా తక్కువ చూపించి కొనుగోలు చేసిందా?
మార్కెట్ ధర చెల్లించి కొనుగోలు చేసిందా, తక్కువ చూపించి కొనుగోలు చేసిందా? మరి నిజంగా ఇక్కడ పేమెంట్లు బినామీ పేర్లతోనా, నకిలీ ఆదాయమా, లేక మనీ లాండరింగ్ ద్వారానా? ఈ పేమెంట్లు అనేది మరి కేటీఆర్ చేసిందా పేమెంట్లు, మరి లేదంటే ఏదైనా బినామీ పెట్టుకొని ఇక్కడ పేమెంట్లు చేసిందా అనేది చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి ఈ స్కామ్ కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా? ఒక స్మగ్లింగ్ గూడ్స్ తీసుకొని 8 కార్లు బస్రత్ ఖాన్ అనేటువంటి స్మగ్లింగ్ చేస్తే అందులో కేటీఆర్ వాడే TS09D6666 అనే కారు స్మగ్లింగ్ చేసింది కాదా అని బండి సంజయ్ అడుగుతా ఉన్నారు. మరి వాస్తవాలు బయటికి రావాలి, సంబంధిత శాఖల ఇన్వెస్టిగేషన్ నడవాలని బండి సంజయ్ నిన్న ట్వీట్ చేసిన పరిస్థితి మాత్రం ఉన్నది. మరి ఒక్క ట్వీట్కే ఉలిక్కి పడతా ఉన్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్, ఒక్క ట్వీట్కే. మరి మీరు 10 కోట్లు 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తారు కదా బండి సంజయ్ మీద. నా పరువుకు నష్టం జరిగింది, ఆయన పరువుకు నష్టం జరిగింది 10 కోట్లు ఆయన పరువు. 100కు దగ్గర దీనిపైన నీకు ఆన్సర్ చెప్తారా ఎవరైనా? ఇది నిజంగా పేమెంట్లు మీరు ఒరిజినల్ పేమెంట్లు చేసిందా, బినామీల పేర్లతో చేసుకున్నారా, ఏనన్నా లబ్ధి పొందిందా? ఈ బసవత్ ఖాన్ లబ్ధి పొందిందా? ఈ బసవత్ ఖాన్ అంటే ఓ జైలుకు వేయొచ్చినోడికి ఈ స్మగ్లర్ కు కేటీఆర్ కి ఏం సంబంధం? ల్యాండ్ క్రూజర్లు అప్పనంగా కొనుక్కుంటున్నారా? స్మగ్లింగ్ చేసిన గూడ్స్ అటు జిఎస్టీ కట్టు లేదు, అటు ఒరిజినల్ పేమెంట్లు లేవు, మన్ను లేవు. దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరిగితే ఇవన్నీ బయటకు వచ్చే ఛాన్స్ మాత్రం ఉంది అనేది బండి సంజయ్ వాదన. మరి చూద్దాం, ఇప్పటికైనా దీనిపైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు.